మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు బాకీల పార్టీగా తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తారని అన్నారు. గత 10 సంవత్సరాలలో సర్పంచులకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా లోకల్ బాడీలను నిర్వీర్యం చేసి స్థానిక సంస్థలు సర్పంచులకు, జడ్పీటీసీలకు, వార్డు మెంబర్లకు, ఎంపీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చేసుకుంటూ సర్పంచులు అప్పుల పాలు అయ్యి చావులకు కారణమయ్యారని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక మంత్రిగా హరీష్ రావు ఉండి కూడా ఏమీ చేయలేరని మండిపడ్డారు. అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీ పార్టీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి కూడా ఎలాంటి నిధులు తీసుకురాకుండా ఈరోజు మెదక్ చర్చి మిషనరీ గురించి 100 సంవత్సరాలు లీజు ఉన్న దానికి కూడా కాకుండా చర్చి అభివృద్ధికి 29 కోట్లు ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే మైనారిటీ ముస్లింలకు, సిక్కులకు, హిందూ దేవాలయం, ఏడుపాయల అభివృద్ధికి 100 కోట్లు ఇవ్వడానికి మేము సిద్ధమే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను, మతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. బీజేపీ నాయకులు నిజాయితీ ఉంటే నిరుపేదలకు 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పి నల్లధనం తీసుకువస్తామని చెప్పిన హామీలు ఏమయ్యాయని అన్నారు. అదేవిధంగా ఉద్యోగ వర్గాలకు 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మాట ఏమైందన్నారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు అసలు లేదన్నారు. మెదక్ నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా పనిచేసే ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం సేవాదళ్ అధ్యక్షులు జహీరుద్దీన్, కోనాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిడి సిద్ధరాములు, బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు. మా యువ డైనామిక్ ఎమ్మెల్యేలు చూస్తే బీఆర్ఎస్, బీజేపీ నాయకులకు లాగులు తడుస్తున్నాయి. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడని ఆయన అంతకుముందు ఎలక్షన్లో కామెంట్ చేసిరు. అట్లాంటిది ఈ 10 సంవత్సరాల నుండి చేయని వర్కులు మా ఎమ్మెల్యే సబ్ చేస్తుంటే వాళ్ళకి లాగులు తడుస్తున్నాయి. ఎందుకంటే మాకు గతంలో మాకు ఫ్యూచర్ ఉండేటట్లేదు, మళ్ళీ ఆయననే ఇక్కడ పర్మనెంట్ ఎమ్మెల్యే అయిపోయేటట్టుందనే భయంతో వాళ్ళు లేనిపోని ఏవో సృష్టించి ఈ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుంటే అది పబ్లిక్ గమనిస్తుంది. మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన ఒక 5 సంవత్సరాలు. అరే మీరు ఎందుకు ఆగబడుతున్నారు? మీకు అదే ఏంటంటే మీరు అధికారంలో ఉంటేనే మీకు ఉంటారు, లేకపోతే ప్రతిపక్షంలో ఉంటే మీరు బతకలేరా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా బీఆర్ఎస్, బీజేపీలో అంటే ప్రతిపక్షం అనేది కంపల్సరీ ఉండాలి. మీరు సూచన చేయండి. కాకపోతే మీరు ఏంటంటే మీరు తప్పులు చేసిపోయి ఆ తప్పులేదో మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం. ఎవడా ఇంతకుముందు సర్పంచులకు బిల్లులు ఇవ్వలేని దద్దమ్మలు మీరు బీఆర్ఎస్ వాళ్ళు. హరీష్ రావు, నీకు పెట్రోల్ దొరుకుతుంది కానీ అగ్గిపెట్ట రావు. నువ్వు ఇవ్వలేదు, అసెంబ్లీలో మాట్లాడుతున్నావు. ఇప్పుడు నువ్వే కదా ఆర్థిక శాఖ మంత్రి ఉండి నువ్వు ఎందుకు ఇవ్వలేవు ఆ రోజు బిల్లులు? బీజేపీలో మాట్లాడుతున్న మతతత్వం మీది. ఎప్పటికైనా బీజేపీలో ఏం చేస్తారంటే ఒక మతతత్వం మీద మతాలను మధ్యలో చిచ్చు పెట్టేసి గంటకి ఎక్కాలని చూస్తుంది. బీజేపీ పార్టీ నమ్మేటోళ్ళు ఎవరు లేరు. ఒక్కొక్కళ్ళ అకౌంట్లో 14 లక్షలు మీరు వేస్తా అన్నారు. బ్లాక్ మనీ తీసుకొచ్చి 14 లక్షలు ఒక్కొక్కళ్ళ అకౌంట్లు వేస్తా అన్నారు. మీరు ఏమైంది? పోయినా సరే జిహెచ్ఎం సెలక్షన్లలో ఒక్కొక్కరికి బండ్లు కొట్టుకోపోతే బండ్లు ఇస్తామని మీరు మాట ఇచ్చారు. మీరు ఏం చేసిరాయా? మీరు ఎవరికైనా బండి ఇచ్చిరా? కొట్టుకోపోయిన మస్తు వరదలు కొట్టుకోపోయిన జిహెచ్ఎం సెలవు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు అన్ని ఏదైనా ఉంటే షోపు టాపు చేసి ఏమో మాట్లాడుతున్నారు. అది కలవదు. మీరు ఉన్నారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా మాకు సూచన చేయండి. దానికి పబ్లిక్ అంగీకరిస్తారు కదా. మీరు ఏదో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో మేము బతికే ఉన్నామనే దాని మీద కొంత కాంట్రవర్సీ చేసి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు సృష్టించి అప్పుడు కదా మీరు ఇదే కదా మీ తరఫునే ఒక 12 విద్యార్థులు చనిపోయి బీఆర్ఎస్ నాయకులు చేసిన వాళ్ళు. ఎందుకంటే శవాల మీద ప్రాణాలేరుకొని శవాలతో రాజకీయం చేస్తే ఈ బీజేపీ, బీఆర్ఎస్లను ఖబర్దార్. మీరు చాలా మీకు ఇంకా మాకు 4 సంవత్సరాల టైం ఉంది. చేసినాం, ఇంకా కొన్ని 1-2 ఉండొచ్చు. మేము 6 గ్యారెంటీలలో అన్ని అమలు చేస్తాం. మీరు హాయిగా ఉండండి, మీరు చూడండి. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రామచంద్ర గౌడ్, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బాకీల పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని బాకీలతో ముంచెత్తి
అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేంది, 10 సంవత్సరాల్లో ఏం చేయలేంది ఒక లొబొల్లి బాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయం చేసిండ్రు. బాకీల రాష్ట్ర పార్టీగా మేము వర్ణిస్తున్నాము. వాళ్ళు సర్పంచులకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా 10 సంవత్సరాల నుంచి లోకల్ బాడీలను పూర్తిగా నిర్వీర్యం చేసిండ్రు. స్థానిక సంస్థలు అనేటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, జడ్పీటీసీలకు ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఈరోజు కల్లబొల్లి మాటలు మాట్లాడుతున్నారు. ఆ రోజు వాళ్ళు నిధులు ఇస్తే వాళ్ళు ఎంతోమంది సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కూడా చావుకు కారణమైంది. అదంతా పూర్తిగా ఈయన మీద, హరీష్ రావు మీద నెట్టివేయబడుతుంది. హరీష్ రావే కారణమని ఖచ్చితంగా చెప్తున్నాము. ఆర్థిక మంత్రిగా ఉండి చేయలేంది ఈరోజు ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అదే రకంగా బీజేపీ పార్టీ వాళ్ళు 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉండి ఈరోజు ఎలాంటి నిధులు తీసుకోలేకుండా వాళ్ళు పెద్దగా మాట్లాడుతున్నారు. మరొక విషయము, చర్చ్ కంపౌండ్ గురించి, మిషనరీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు 100 సంవత్సరాల దాన్ని లీజ్ ఉన్న దానికి మీరు ఎట్లా ఇస్తుందని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే అన్ని వర్గాల వారికి, మైనార్టీ వర్గాల వారికి, ముస్లిం, క్రిస్టియన్, హిందూ, తర్వాత సిక్కు, ప్రతి వర్గాన్ని వాళ్ళని కూడా అందరినీ సమానంగా చూస్తాము. ఈరోజు 9 కోట్ల రూపాయల చిల్లర వాళ్ళకి ఇచ్చాము. భవిష్యత్తులో 7 పాయల దుర్గామాతకి ఇస్తాము. అట్లా మైనార్టీ వాళ్ళకు కూడా, ముస్లిమ్స్కి ఇస్తాము. తర్వాత సిక్కు వాళ్ళకు కూడా అన్ని వర్గాల వారికి సమభాగంగా మేము ఇస్తాము. మీ బీజేపీ వాళ్ళది ఏదన్నా ఉంటే మీరు చెప్పుకోండి, కానీ ఏదో ప్రెస్ మీట్లో మీరు దానికి ఎందుకు చేసిండ్రని ఖచ్చితంగా మేము చర్చ్ కంపౌండ్కి 29 కోట్ల చిల్లర ఇచ్చాము. రేపు భవిష్యత్తులో హిందువులకు సంబంధించి 100 కోట్లు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము. మీ స్థానిక, మీ నిజాయితీ అనేది మీరు ప్రెస్ మీట్లో కాదు, మీరు ఓపెన్గా చూపించండి. 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండి మీరు ఇన్ని రోజుల నుంచి ఏం చేయలేంది, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తారని మేము అనుకుంటున్నాము. ఆ రోజు మాట ఇచ్చి 15 లక్షల రూపాయలు ప్రతి ఒక్కరి అకౌంట్లో ఇస్తామని చెప్పారు బీజేపీ వాళ్ళు. ఎవరికి అకౌంట్లు ఇచ్చారు? నల్లధనం తీసుకొస్తామన్నారు. నల్లధనం ఎక్కడ ఉంది? అదే రకంగా ఉద్యోగ వర్గాల వారికి 22 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవి ఎక్కడ పోయినాయి? మీరు ఎన్నో మాటలు తప్పుకుంటూ వచ్చిర్రు. ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి లేదని ఖచ్చితంగా చెప్తున్నాం ఈ సందర్భంగా. అనే కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. రోహిత్ రావు గారి నాయకత్వం, హనుమంతన్న గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు మా యొక్క ప్రజాపాలన అనేది ఎంతో చిత్తశుద్ధిగా, ఎంతో సౌమ్యంగా నడుస్తుంటే ఈ బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఓర్వలేక ఏవో కల్లిబొల్లి మాటలు సృష్టిస్తూ రోజుకొక ఇష్యూ అనేది తెర మీదకి తీసుకొస్తారు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, చర్చ్ అట 100 సంవత్సరాలు అయిపోయిందట, వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలట. అంటే ఎవరికి? మీ తాతకి రాసి ఇచ్చిండా, మీ అయ్యకి రాసి ఇచ్చిండా, ఎవరికి రిటర్న్ ఇవ్వాలి? అది ఒకసారి మీరు తెలుసుకోవాలి. ఇది భారతదేశం అనేది ప్రతి ఒక్కరికి హక్కు ఉంది. వాడు ఫ్రీడమ్ కంట్రీ. ఇది మీ బీజేపీ సొత్తు కాదు, బీజేపీ అయ్యే జాగీర్ కాదు. అందరికీ సమాన హక్కులు ఉన్నాయి కాబట్టి అందరు స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఎవరి ప్రాపర్టీస్ ఎవరు లాక్కోవడానికి ఎలాంటి కూడా వీలు లేదు, ఎవరు కూడా లాక్కునే హక్కు లేదు. ఇప్పుడు మీరేమంటారు? ప్రతిదానికి ఇప్పుడు మతతత్వం సృష్టిస్తున్నారు. వాళ్ళది వీళ్ళది అనుకుంటా మొత్తం హిందూ ఉన్నా కూడా హిందువులకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, క్రిస్టియన్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి, ముస్లిమ్స్లకు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. అది భారతదేశం. భారతదేశం అనేది మీ ఒక్కటి హిందూయిజం అనేది మీరు లేవడుతున్నారు, కానీ అది ఎన్నటికీ చెల్లదు. అట్లాగే బీఆర్ఎస్ కూడా ఏమంటారు? మేము ఏది అమలు చేస్తలేమని అంటారు. మేము వచ్చింది ఎన్ని రోజులైంది? మీరు 1 ఇయర్ కూడా కాలేదు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్లో ఎన్ని చేసినామని మీరు చూడండి ఒకసారి. మీరు 10 ఇయర్స్ అలా చేయని పని మేము 1 ఇయర్లో చేసి చూపెట్టినాం. అది కాంగ్రెస్ పార్టీ యొక్క నిజం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.